హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు నేను మీ అందరితో షేర్ చేసుకోబోయే పూజ వచ్చి హనుమాన్ సంకల్ప పూజ. ఇది నేను లాస్ట్ వీక్ కంప్లీట్ చేశానండి. సో దీనికోసం ఏమేం చేయాలి, దీని నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ ఇది నేను కూడా ఒక దగ్గర విని తెలుసుకునేదండి. ఫస్ట్ అయితే నాకు తెలీదు. అండ్ నేను ఇప్పుడు మీకు చూపించబోయే వీడియో మొత్తం వచ్చి 11th డే ఆఫ్ పూజ అనమాట. ఇది కంప్లీట్గా 11 days ఉంటుంది, వితౌట్ ఎనీ బ్రేక్. మధ్యలో బ్రేక్ అనేది ఉండకూడదు అనమాట. అంటే మధ్యలో ఇప్పుడు 5 days చేసేదా బ్రేక్ వచ్చిందంటే ఈ పూజను మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది అనమాట. సో నేను కంటిన్యూగా 11 daysని కంప్లీట్ చేశాను ఈ పూజ అయితే. హనుమాన్ సంకల్ప పూజ ఇది చాలా పవర్ఫుల్ పూజ అండి. ఇది చేయడం వల్ల చాలామందికి అనుకున్న కోరిక ఖచ్చితంగా తీరిందని నేను చాలామంది దగ్గర విన్నాను. ఇది చేయడం అంత ఈజీ కాదండి, వినడానికి చాలా ఈజీగానే ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా సింపుల్ పూజే. కానీ మనకి దేవుడు మధ్య మధ్యలో కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడనమాట, అంటే ఆటంకాలు టైప్. సో సో అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఫస్ట్ దీనికోసం అయితే ఫస్ట్ మనకు ఒక సంకల్పం, మనసులో ఒక కోరికను అయితే అనుకోవాలి. అండ్ ఈ పూజ వచ్చి ట్యూస్డే రోజు స్టార్ట్ చేయాలండి. అండ్ బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే ఈ పూజను కంప్లీట్ చేయాలి. ఎవ్రీడే 11 days. అదే అండి, 3:30 to 5:30 ఎర్లీ మార్నింగ్. ఆ లోపల మాత్రమే పూజని కంప్లీట్ చేయాలి. అండ్ స్నానం చేసి శుభ్రమైన బట్టలు మాత్రమే కట్టుకోవాలి. ఒక పీటను ఫస్ట్ ఏర్పాటు చేసుకోవాలి. దానిపైన హనుమాన్జీ చిత్రపటాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. నేను 11th day కాబట్టి ఆయనకి కొన్ని ఫ్రూట్స్, అలా శనగలు, మాలలు కూడా 2 types, అవి తమలపాకుల మాల, ఇంకా ఆ పువ్వులంటే స్వామివారికి ఇష్టం కదండి, అవి కూడా ఏర్పాటు చేసుకున్నాను అనమాట. అండ్ డైలీ మీరు ఫ్రూట్స్ని అయితే ప్రసాదంగా పెట్టవచ్చు. అండ్ నేనైతే ఒక డే గారెలతో అంటే వడలతో మాల ఇష్టం కదండి, అలా కొన్ని రోజుకొకటి చేసి పెట్టేదాన్ని అనమాట. అంటే నచ్చిన రోజు ఈజీగా ఉంటే అలా ఫ్రూట్స్ అలా. స్వామివారికి ఎదురుగానే మనం ఒక క్లాత్ కానీ, లేదంటే పూజ కోసం చిన్న చేపలు ఉంటాయి కదండి, అవి కానీ వేసుకొని కూర్చొని 11 times హనుమాన్ చాలీసా చదవాలన్నమాట. హనుమాన్ చాలీసాలో లాస్ట్లో తులసీదాస్ అని వస్తుంది కదండి, ఆ తులసీదాస్ దగ్గర మన నేమ్ అనమాట, ఎవరైతే ఈ సంకల్పాన్ని చేస్తున్నారో వాళ్ళ నేమ్ చెప్పుకోవాలి. ఈ ప్రాసెస్ని 11 days పాటించాలన్నమాట. అండ్ 11th day లాస్ట్ రోజు హనుమాన్ చాలీసా అయిపోయిన తర్వాత బజరంగ్ బాన్ ఒక్కసారి చదవాలి. దీనికి చాలా నియమాలు ఉంటాయి. ఫస్ట్ ఆ నియమాలు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి. అండ్ కోపం అస్సలు ఆ 11 days కోపం చాలా తగ్గించుకోవాలి. అండ్ కోపం తెచ్చుకోకూడదు. నాన్ వెజ్ తీసుకోకూడదు. అండ్ ఆల్కహాల్ కూడా తీసుకోకూడదు. ఈ రూల్స్లో ఏ రూల్ బ్రేక్ చేసినా కూడా నెక్స్ట్ డే మనకి ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మనకి 3:30కి మెలకు రాకపోవడం కానీ, ఇంకా స్వామివారి ఆ పూజని ఖచ్చితంగా ఆపేయాలి అనే టైప్ మనకి తెలుస్తుంది అనమాట. ఇది చాలా పవర్ఫుల్ పూజ అండి. అండ్ చాలా స్ట్రిక్ట్గా కూడా పాటించాలి రూల్స్ 11 days కూడా. ఈ పూజ ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటే, మనం ఈ పూజ ద్వారా డైరెక్ట్ హనుమాన్జీకి హెల్ప్ అడుగుతున్నాం అనమాట. సో డైరెక్ట్ హెల్ప్ అడుగుతున్నాం కాబట్టి చాలా నిష్ట నియమాలు ఉంటాయన్నమాట. అండ్ ట్యూస్డే మాత్రమే ఈ పూజను స్టార్ట్ చేయాలి. మధ్యలో బ్రేక్ వస్తే మాత్రం కంపల్సరీ మళ్ళీ ఫస్ట్ డే నుంచి డే 1 నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఇలా 11 daysని కంప్లీట్ చేశానండి. అండ్ ఈ పూజ జరిగే అన్ని రోజులు మాత్రం మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.